సింగు మీ ఫారెస్ట్ ఫ్రెండ్స్ కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్తావా? ఓ అడుగు యజ్ఞ, చెప్పేస్తాను. చెవులు లేని బీర్ ఏమని పిలవాలి? చెవులు లేనప్పుడు ఎలా పిలిచినా దానికి వినపడదుగా పాపం. దానికి వినపడినా వినపడకపోయినా మనకి నోరుంది కదా, దాన్ని ఏం పిలుస్తామో చెప్పు. నాకు తెలియదు యజ్ఞ, నువ్వే చెప్పు. బీర్ కి ఇయర్స్ లేవు కాబట్టి దాన్ని బీ అని పిలుస్తారు. యజ్ఞ సరే, అయితే ఇంకోటి అడుగు, ఈసారి ఖచ్చితంగా చెప్పేస్తా. ఫిష్ కి ఇష్టం లేని డే ఏంటి? ఫిష్ కి ఇష్టం లేని డేనా? ఏంటబ్బా అది? బాగా ఆలోచించు సింగు, ఆ డే ఫ్రైడే. ఫ్రైడేనా? అవును సింగు, కానీ నువ్వు అనుకున్నట్లు అది ఫ్రైడే కాదు. మరేంటి? ఫ్రైడే. అల్లరి బాని అల్లరి బన్నీ, అల్లరి బన్నీ, లవ్లీ అల్లరి బన్నీ, అల్లరి బన్నీ. అందరు మెచ్చేటి చక్కటి కుందేలు అల్లరితో పాటు చిల్లర పనులు చేసి హీరో అయినప్పటికీ తప్పటడుగులేసి గొప్ప కామెడియన్ అనిపించుకుంటాడు. లవ్లీ అల్లరి బన్నీ, అల్లరి బన్నీ, లవ్లీ అల్లరి బన్నీ, అల్లరి బన్నీ. One, two, three, boom. ఎలా ఉంది? ఇలా చూడు, ఇది చాలా దారుణం. నువ్వు ఏడ్చేంతగా ఇక్కడ ఏం జరిగిందని? కావాలి నువ్వు దాన్ని కాల్తో తన్నావు. కాదు, నిజంగా నేను చూసుకోలేదు. ఇలా చూడు, దయచేసి నువ్వు నన్ను అర్థం చేసుకో. నేనేమి కావాలని ఇలా చేయలేదు. నువ్వెంత చెప్పినా సరే బన్నీ, నేను అసలు ఒప్పుకోబోయేది లేదు. వీళ్ళందరూ నీకు అబద్ధం చెప్పొచ్చు. వాళ్ళందరూ ఎదురు చూసేది ఇదే, నీకు తెలుసా? సరే దాన్ని వదిలేయి. నీలాగే వాళ్ళు కూడా ఎంత విసుకుంటున్నారో చూసావా? బెన్, నువ్వేనా క్యాండీతో నిజం చెప్పొచ్చుగా. చూసావా, నిజం చెప్పేశాడు. అబద్ధం చెప్తున్నాడు. నువ్వు చాలా చెడ్డవాడివి. అందరూ చాలా సెల్ఫిష్ గా ఉన్నారు. నేనంటే ఎవరికి ఇష్టం లేదు. కానీ వీటికంతా కూర్చొని బాధపడకూడదు. ఎప్పుడు మనం నమ్మకంతో ధైర్యంగా ఉండాలి. నన్ను నమ్ము, వాడు అన్ని విషయాలకి కోపగించుకుంటున్నాడు. నిజమే చెప్తున్నాను, నా కళ్ళారా చూశాను. ఇవన్నీ పెద్దగా తీసుకోకూడదు క్యాండీ. ఒక్కోసారి మన కళ్ళారా చూసినవే అబద్ధం కావచ్చు. ఈ రోజు స్పెషల్ ఒక్కటే. ఇది తాగి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. అంతేకాదు మీ ఒళ్ళు కూడా మెరిసిపోతుంది. ఈ బార్ లో ఉండేవాడు కూడా మనల్ని ఎగతాళి చేస్తున్నాడు. అదేమీ లేదు, అలా చూడు, ఎవరో మనల్ని చూస్తున్నాడు. ఏమైంది, మీ డాగీ కనిపించట్లేదా? తనేమి తన డాగీ గురించి బాధపడ్డలేదు, తన ఫ్రెండ్ గురించి బాధపడుతోంది. మీరేం కంగారు పడకండి. డాగీ కనిపించకపోతే నాకు చెప్పండి. అలాగే, మేము తప్పకుండా తీసుకుంటాం. లేదు లేదు, మీరేం దిగులు పడకండి. వాళ్ళిద్దరు నాకు ఇంతకు ముందే తెలుసు. హలో ఫ్రెండ్స్.
హాయ్ క్యాండీ, నువ్వొచ్చావా? నేను కలిసినందుకు సంతోషం. తనతో మాట్లాడుతూ నన్ను మర్చిపోకండి. ముందు నేనే మీ ఫ్రెండ్ని, కానీ నన్ను పట్టించుకోవడం లేదు. అవును, నీ ఫ్రెండ్ బన్నీ ఎక్కడ? వాడిని మర్చిపోండి, వాడు ఇంట్లోనే ఉన్నాడులే. ఓ అలాగా. నీకు బోర్ కొడితే చెప్పు, మాకు చాలా కథలు తెలుసు, మేము చెప్తాం. మేము కథ చెప్తే స్వయంగా చూస్తున్నట్టే ఉంటుంది, కానీ మేము చెప్తున్న కథలన్నిట్లోనూ బన్నీ సాహసాలు ఉంటాయి. తర్వాత కలుద్దాం. వాళ్ళకి టైం అయిపోయినట్టుంది, ఈసారి కథ చెప్తారులే. మా దగ్గర ఎన్నో సాహస కథలు ఉన్నాయి బన్నీ. నువ్వు ఇప్పుడు సరే అని చెప్తే మేము చెప్పడం ప్రారంభిస్తాం. దాని ద్వారా మేము నిన్ను స్పేస్ లోకి తీసుకెళ్లిపోతాం. అవును. ఆ? మేము నీ మీద శ్రద్ధతోనే మాట్లాడుతున్నాం, ఎందుకంటే మా ప్రాణ స్నేహితుడు బన్నీ నిరసించిపోకూడదు కదా. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. మీలే శ్రద్ధ చూపించే వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. మా కథల్లో చిన్నపిల్లలు, పెద్దలు, అంతేకాదు అందరూ ఉంటారు. ఆ వరుసలో నువ్వు పాల్గొన్న ఎటువంటి అభ్యంతరం లేదు. సరే మొదలు పెడదామా? హలో, ఇప్పుడు నేనేం చేయాలి? హాయ్. తనని పట్టించుకోకండి, చెప్పండి. ఎంత ధైర్యం ఉంటే నా ముందు ఇలా సీన్ కొడతావు? ఇది నాకు చాలా ముఖ్యం క్యాండీ, ఎందుకంటే నేను ఇప్పుడు ఒక సినిమాలో హీరో కాబోతున్నాను. అర్థమైందా? నువ్వు సినిమాలో హీరో అవుతావో జీరో అవుతావో నాకు అస్సలు సంబంధం లేదు, కానీ నన్ను విసికెత్తించకుండా ఉంటే చాలు. నన్ను క్షమించండి ఫ్రెండ్స్. ఇప్పుడు నా ఫ్రెండ్ మూడు కొంచెం బాలేదు, కాబట్టి నేను కూడా ఇప్పుడు దీనికి ఒప్పుకోను. ఇప్పుడే నీకు కన్ఫ్యూషన్ మొదలైంది మిత్రమా. నిన్ను తెగమొక పెడతాను చూడు. నాకు వెంటనే ఒక మంచి ఫేస్ ప్యాక్ ఇవ్వు, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు నా చర్మం తలతల మెరిసిపోవాలి. అవుతావని తనకి నీ మీద కుళ్ళు. నిన్ను చూసి అసూయపడతారు, అవన్నీ పట్టించుకోకూడదు. ఎప్పుడు నువ్వు నీ గురించి మాత్రం